గారు చుండూరు వెంకటరెడ్డి గారు ఒక మహోన్నత ఆశయంతో అనేక మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఒక బంగారు భవితను అందించడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళాశాలకు ఇచ్చినటువంటి ఈ 7 ఎకరాల 25 సెంట్ల భూమి అన్యాక్రాంతం అవుతా ఉన్నది. కానీ ఎక్కడైతే ఎడ్యుకేషన్ అనేటువంటి ఉంటుందో, ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక వెపన్ కాబట్టి దాన్ని ఆయుధంగా తీసుకొని పిల్లలందరికీ కూడా బంగారు భవిష్యత్తును అందించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఎస్ఆర్ఆర్ కళాశాలకు ఏ మంచి ఉద్దేశ్యంతో, ఏ సమున్నత ఆశయంతో శ్రీ రాజా రంగయ్యప్ప రావు గారు ఈ యొక్క కళాశాలకు ఈ యొక్క స్థలాన్ని డొనేట్ చేశారో ఆ స్థలము ఆ కళాశాలకు మాత్రమే చెందాలి. అది విద్యాభివృద్ధికి మాత్రమే ఉపయోగపడాలి, మరి దేనికి కూడా ఉపయోగపడకూడదు. సో విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా చదువుకోవడానికి ఒక గవర్నమెంట్ కళాశాల అనేటువంటిది ఎస్ఆర్ఆర్ కళాశాల మాత్రమే ఉన్నది. అది ధీటుగా ఎన్ని ఎయిడెడ్ కళాశాలలతో కూడా పోటీ పడుతూ అది చాలా ఉన్నతంగా ముందుకు వెళ్తూ ఉన్నది, అభివృద్ధి సాధిస్తూ ఉన్నది. ఈరోజు 3000 మంది స్టూడెంట్స్ దానిలో చదువుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరము కూడా ఆ యొక్క విద్యార్థుల సంఖ్య, అలాగే దానిలో ఉన్నటువంటి ప్రోగ్రాముల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. సో ఏ ఆశయంతో అయితే అది దాన్ని ఇచ్చి ఉన్నారో దాని కొరకే మేమందరం కూడా పాటుపడుతూ ఉన్నాము. న్యాక్లో కూడా అది 4 సైకిల్స్ అనేటువంటి కంప్లీట్ చేసుకున్నది. ఏ గ్రేడ్ సాధించింది అటానమస్ స్టేటస్లో. సో అటువంటి అటానమస్ స్టేటస్ ఉన్నటువంటి న్యాక్ ఏ గ్రేడ్ కలిగినటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాలకు ఈ స్థలం అనేటువంటిది తప్పకుండా చెందాలి. ఇంకా అనేక మంది విద్యార్థులు దీనిలో చదువుకోవాలి. మేము ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పటికీ కూడా, ఏ బ్యాంక్కి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మేడం మేము ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ని, మేమందరము పూర్వ విద్యార్థులము, ఈరోజు మేము ఇలా ఉన్నాము అంటే దానికి కారణం ఎస్ఆర్ఆర్ కళాశాలని అని అనేక మంది మాకు ఆ యొక్క విట్నెస్ అనేటువంటిది మాకు ఉన్నది. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా అటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకొని ఉన్నతమైనటువంటి పొజిషన్స్కి వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. దానికి పూర్వ విద్యార్థులందరూ కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. వారు చేసేటువంటి న్యాయ పోరాటంలో మనమందరం కూడా చేతులు కలిపి ప్రభుత్వం కూడా మనకు సహకరించి ఈ యొక్క స్థలాన్ని ఎస్ఆర్ఆర్ కళాశాలకు అందించవలసిందిగా కోరుతున్నాం.